మండలం టపాతోపు వద్ద దారి కాచి ఇజ్రాయెల్ నాయకురాలు హాసినీని కొందరు దుండగులు కత్తులతో పొడిచి దారుణ హత్య చేశారు. పోస్టుమార్టం నిమిత్తం హాసిని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి వద్దకు తరలించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలోని హిజ్రాలు భారీ ఎత్తున నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని నేలపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు. హాసిని స్వస్థలం తిరుపతి కావడంతో తిరుపతి నుండి కూడా భారీగా హిజ్రాలు ఆమె తరపు వారు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు వద్ద దారి కాచి ఇజ్రాయెల్ నాయకురాలు హాసినీని కొందరు దుండగులు కత్తులతో పొడిచి దారుణ హత్య చేశారు. పోస్టుమార్టం నిమిత్తం హాసిని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి వద్దకు తరలించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలోని హిజ్రాలు భారీ ఎత్తున నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని నేలపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు. హాసిని స్వస్థలం తిరుపతి కావడంతో తిరుపతి నుండి కూడా భారీగా హిజ్రాలు ఆమె తరపు వారు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నారు. ఎవరెవరు బండ్లో లెక్కండి పాండి. ఏడున్నర 8 గంటల ప్రాంతంలో మానికల హాసిని, అంటే పూర్వ పేరు సుధీర్, అతను ట్రాన్స్జెండర్గా మారి హాసిని అనే పేరుతో ఉన్నారు. ఆమె ట్రాన్స్జెండర్గా ఉంటూ వాళ్ళ అసోసియేషన్కి లీడర్గా ఉంటూ పలు రాయలసీమ జిల్లాలు, కర్ణాటక, అలానే మన కోస్తా జిల్లాల్లో కూడా ఆవిడ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఉండే డిస్ప్యూట్స్ కారణం వల్ల నిన్న పార్లపల్లి అని చెప్పి కొడవలూరు మండలంలో అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ టెంపుల్కి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని రిటర్న్ అయ్యి సుమారు 9:45, 10 గంటల ప్రాంతంలో టపాతోపు దగ్గర అండర్ బ్రిడ్జి పాసేజ్లోంచి పోతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న కారుని ఎదురుగా ఒక వెహికల్ తోటి దుండుగులో అటకాయించి ఆపారు. బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కారులో వచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి ఈ డిసీజ్డ్ ఎవరైతే మానికల హాసినిని బయటికి లాగి విచక్షణారహితంగా గొడ్డలతోటి, పదునైన ఆయుధాలతోటి, మారణ ఆయుధాలతోటి దాడి చేయడం జరిగింది. తీవ్ర రక్త గాయాలతో ఉన్న ఆమెని ఇమ్మీడియట్గా కోవూరు సిహెచ్సికి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సుమారు 11 ప్రాంతంలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాము. దీంట్లో అంటే గతంలో ఈ హాసినికి ఆ ట్రాన్స్జెండర్స్లో ఉన్న వర్గపోరాల్లో కొంతమంది ఆమె దాడి చేశారని చెప్తున్నారు. అయితే నిందితుల వరకు గుర్తింపు జరగలేదు. నిందితుల ఆచూకీ గురించి స్పెషల్ టీమ్స్ పంపించున్నాము. ఇప్పుడు పోస్ట్మార్టంకి రిక్వెషన్ పంపించున్నాము. ఈ పోస్ట్మార్టం అయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారంగా తిరుపతిలో క్రిమేట్ చేసుకోవాలని చెప్పి అక్కడ సొంత ఇల్లు ఉందని చెప్పి అక్కడికి తీసుకుపోతా ఉన్నారు. దీంట్లో ఈ టీమ్, ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా కొంత లీడ్ ఉంది. తప్పకుండా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ఉదయాన్నే సాయంత్రం లోపల ఇన్ఫర్మేషన్ ఉంది, గ్యాదర్ చేసి పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇవాళ దాదాపు అనేక ప్రాంతాల నుంచి ట్రాన్స్జెండర్స్ ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. ప్రొటెక్షన్ ఏమైనా ఇస్తున్నారు? ఇక్కడ వాళ్ళ వరకు ఇబ్బంది ఏం లేదు. మా పోలీసు బందోబస్తు పెట్టున్నాము ఇక్కడ, ఎటువంటి సంఘటనలు జరగకుండా. ఎందుకంటే వీళ్ళల్లో వర్గపోరు ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ముప్పు లేకుండా, ఫర్దర్ ఇష్యూస్ లేకుండాను. గతంలో కూడా మనకి టౌన్లో వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు వాళ్ళు గొడవలు పడేసేసి కొట్లాటలు జరిగి కేసులు పెట్టుకుని ఉన్నారు. అవి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఛార్జ్షీట్ స్టేజ్లో ఉన్నాయి.
వాళ్ళ మీద నిఘా కూడా పెట్టించాము. మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పున్నాం, ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే మీరు గౌరవంగా బతకాలి, అలానే పోలీస్ వారి సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఎటువంటి లా అండ్ ఆర్డర్కి లీడ్ చేయకుండా ఎటువంటి ఇప్పుడు దీంట్లో త్వరలో ముద్దాయిలను పట్టుకుంటాం. అట్లా ఏం లేదు, ప్రాణ ముప్పు అని ఏం చెప్పలేదు. అయితే బాలాజీ నగర్లోను, టూ టౌన్లో అలానే వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయినాయి. వీళ్ళకి ఏంటంటే ఈ రీసెంట్గా నంద్యాల అలానే కర్నూలు కొన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కంప్లైంట్, ఈ డిసీజ్ మీద వీళ్ళ వర్గం మీద కంప్లైంట్ వెళ్ళినాయి. ఎందుకంటే ఈ ఆధిపత్య పోరు వీళ్ళకి ఎక్కువ ఉంది, దాని ప్రభావం వల్ల ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎవరనేది ఇంకా ప్రాథమిక సమాచారం ఉంది, పట్టుకున్న తర్వాత తెలుస్తుంది వాళ్ళు లోకల్ నాన్ లోకల్. 30 సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు ఈ సంఘటన ఇది కళ నిజం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అయినా ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి కూడా రాకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. ఇంత కఠినంగా శిక్షించాలని వాళ్ళకెట్ట మనసు పుట్టిందో కానీ నాకైతే తెలియదు. కానీ పొలం చోట పొడిచిపెట్టున్నారండి, అంత ఖచ్చితంగా పొడిచిపెట్టున్నారు. మేము తీసుకొని హాస్పిటల్కి వచ్చేలాగా ప్రారంభమయ్యే ఉంది. అయితే ఆవిడ ఒక 7-8 జిల్లాలకి హెడ్గా ఉండింది, అందరినీ బాగా చూసుకుంటుండింది. ఆ అమ్మాయికి నాలెడ్జ్ ఎక్కువ, వయసు తక్కువ, 10 మందిని బాగా చూసుకుంటుండింది. కానీ ఈరోజు ఆ అమ్మాయి మాలో లేకపోవడమే మాది బాధాకరమైన విషయం. ఇలాంటి స్థితి ఎవరికి రాకూడదు. పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశాము, ఎట్లాగైనా ఈ కేసుకు బయలు కట్టండి, వాళ్ళు ఎవరిని అరకట్టేసేయండి, వాళ్ళు శిక్షించాలి కఠినంగా చెప్పి. మీకు ఎవరి మీద అనుమానం లేదండి, అట్టది ఏం లేదు, మాకేం లేదు. మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు డిపార్ట్మెంట్ మొత్తం రాత్రి. మా దగ్గర మాకైతే ఎవరి మీద అనుమానం లేదు. కానీ మాకు తెలుసో తెలియక ఎక్కడైనా పొరపాట్లు ఉంటే ఒక దెబ్బ కొట్టు వదిలేయాలి. కానీ ఇలా ఎంత ఘాతకంగా ప్రాణాలు తీసేయడం అంటే నాకు చాలా బాధాకరమైన విషయం. ఈ జిల్లాలో ఇంకోటి జరగకుండా ఉండాలని మా డిఎస్పీ సార్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇప్పుడే పోయి మాట్లాడుకొచ్చాను. మేము కోల్పోయాము, మాకు చాలా బాధాకరమైన విషయం. మమ్మల్ని ప్రేమగా కోల్పోయామని ఒక బాధ మాకు వచ్చారు. అది ఎలా జరిగిందో ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మాకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎలక్ట్రానిక్స్ మీడియాని, ప్రింట్ మీడియాని ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాము. మాకేమొద్దు, ఆత్మశాంతిస్తే చాలు, మాకు ఇంకేమొద్దండి. మాకేమొద్దు, మా ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. హాస్మి గారు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి, అంతేనండి. మేము ఇంకేం అడగలేదు. మళ్ళీ నెల్లూరుకి వచ్చారు. ఇలా జరిగింది కాబట్టి ఎప్పుడు అందుకే 3:30 ఎక్కడి నుంచి వచ్చారు మీ వాళ్ళు? ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చారండి, ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన్నారు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మొత్తం వచ్చినారండి. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మాకు అనుమానాలు ఏమీ లేవండి. మేము ఒకటేను, ఎవరు కాకపోతే మాకు అందరికీ రక్షణ కల్పించండి.